చంద్రం దురదృష్టవశాత్తు అప్పటికి జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందు జరగాల్సిన దానికి మనం తలెత్తి ఏదో చెప్పబోతున్న విజయ్ అప్పుడే గుమ్మంలో అడుగుపెట్టిన రోజాని చూసి ఆగిపోయాడు. మాట మధ్యలో విజయ్ హఠాత్తుగా ఆగిపోవటంతో చంద్రం కూడా తల తిప్పి గుమ్మం వైపు చూశాడు. అక్కడ రోజా నిలబడి ఉంది. రోజాను చూడగానే తినటం ఆపేసిన అతను మెల్లగా లేచి నిలబడ్డాడు. రోజా అంత చెప్పినా వినకుండా తన మాటని ఉల్లంఘించి ఇక్కడికి వచ్చినందుకు విజయ్ ముఖంలో ఆగ్రహపు ఛాయలు తొంగి చూసినాయి. రోజా! తీక్షణంగా పిలిచాడు. రోజాకి విజయ్ పిలుపు చెవిన పడ్డట్టు లేదు. చంద్రం వైపు చూడసాగింది. వాడిపోయినట్టుగా అలసటగా ఉన్న రోజా ముఖంలో రోషం, అభిమానం పోటీ పడుతున్నట్టుగా ఉన్నాయి. ఎందుకొచ్చావు ఇక్కడికి? తమ్ముడిని సూటిగా అడిగింది. రోజా! విజయ్ వారిస్తున్నట్టుగా పిలిచాడు. రోజా విజయ్ హెచ్చరికలు వినిపించుకోలేదు. చంద్రం వైపు ఒక అడుగు వేస్తూ అంది. ఇంకేం కావాలి? ఇంకా ఏం మిగిలిందని వచ్చావు ఇక్కడికి? నీకు కావలసింది డబ్బు. డబ్బు పిచ్చిలో పడిన వాళ్ళకి మంచి చెడుల ప్రమేయం ఉండదు. నా విచక్షత చూడరు. నువ్వు చెయ్యాలనుకున్నది చేసేశావు. ఇక మిగిలిందేముంది? ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు సిగ్గెలా లేకపోయింది? చంద్రం రోజా ధోరణికి విస్తుపోతున్నట్టుగా చూడసాగాడు. నువ్విక్కడికి ఎందుకొచ్చావో నాకు తెలుసు. నువ్వెవరికీ హామీ చెప్పనవసరం లేదు. తక్షణం ఈ ఇంట్లో నుంచి వెళ్ళు. రోజా! అస్పష్టంగా అన్నాడు చంద్రం. అతని ముఖం పాలిపోయినట్లయింది. రోజా! ఆ పేరుతో పిలవటానికి నీకు నోరెలా వస్తోందిరా? నేను అంత చెప్పినా వినకుండా నువ్వు ఈ పని చేయటానికి ఎప్పుడు సిద్ధపడ్డావో? రోజా ఆవేళ చచ్చిపోయింది. మనుషుల్ని చంపాలంటే కత్తులు, కటార్లు అక్కర్లేదు. మాటలు, చేష్టలు చాలు. వాటికంటే బలమైనవి, పదునైనవి లేనే లేవు. విజయ్ 2 అంగల్లో వచ్చినట్టుగా రోజా దగ్గరగా వచ్చాడు. రోజా రెక్క పట్టుకుంటూ కోపంగా అడిగాడు. రోజా! ఏమిటిది? నీకేమైనా మతిపోయిందా? రోజా అతని చెయ్యి విదిలించబోయింది. కానీ సాధ్యం కాలేదు. మతి పోవటమా? అంత అదృష్టమా నాకు? అంటూనే మళ్ళీ చంద్రం వైపు ముఖం తిప్పింది. కటువుగా హేళనగా అడిగింది. అమ్మ పోయింది. ఆ సంగతి నీకు తెలుసా? లేక ఆ విషయాలన్నీ వినటం తలనొప్పి అనవసరమంటావా? ఒక్కసారి నిన్ను కళ్ళారా చూసుకోవాలని ఆవిడ ప్రాణం ఎంత తహతహలాడింది. వచ్చావా నువ్వు? ఒక్కసారి ఆవిడ కళ్ళకి కనిపించమని ఎన్నిసార్లు చెప్పాను, ఎంత బ్రతిమలాడాను. నా మాట విన్నావా నువ్వు? ఎప్పటికప్పుడే వాయిదాలు వేశావు. 1,00,000 సాకులు చెప్పావు. నీకోసం కలవరిస్తూనే ప్రాణం వదిలింది. ప్రాణం పోయిన ఆవిడ ఆత్మకి శాంతి లేకుండా చేశావు. ఇప్పుడు సుఖంగా ఉండు. నిన్ను చూడాలనుకునే వాళ్ళు గాని, నీ పేరు తలిచేవాళ్ళు గాని, నువ్వు చచ్చినా బ్రతికినా అడిగేవాళ్ళు గాని, అనుకునేవాళ్ళు గాని లేనే లేరు. రోజా! విజయ్ రోజా జప్ప మీద గుచ్చి పట్టుకుని బలవంతంగా గుమ్మం వైపు తిప్పాడు. రోజా విజయ్ చెయ్యి విదిలించుకోవడానికి వెరుగులాడుతూ తల తిప్పి తమ్ముడి వైపు చూస్తూ అంది. నీ అంత కర్కోటకుడికి, సిగ్గుమాలిన వాడికి అయినదాన్నని చెప్పుకుంటూ బ్రతికే కంటే ఎందులోనైనా పడి చావటం నయం. నీకు కావలసింది నీ సుఖం, నీ స్వార్థం, నీ సరదాలు, విలాసాలు తీరటానికి నువ్వేదైనా చేయటానికి తెగిస్తావు. 10 మందిని చంపి సంపాదిస్తున్నావుగా డబ్బు. అనుభవించు అష్టైశ్వర్యాలని. అమ్మా గిమ్మా ఎలా పోతే నీకే. నువ్వు కోరుకునేది నీ దర్జా, హాయి. ఛీ! నీలాంటి వాళ్ళని రక్త సంబంధంగా పంచుకు పుట్టే పాపం పగ వాళ్ళకి కూడా వద్దు. విజయ్ ఇంక భరించలేనట్టు చప్పున కుడిచేయి పోనిచ్చి రోజా నోరు మూసేశాడు. నోటి మీద అలా చెయ్యి ఉంచే యువతలికి లాక్కొచ్చాడు. రోజా! నాకు ఎన్నడూ రానంత కోపం తెప్పిస్తున్నావు. చంద్రం నా అతిథి అన్న విషయం మరిచి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు. వాడు మీ అతిథి అయితే కావచ్చు, కానీ నా తమ్ముడన్న సంగతి మీరు మర్చిపోకండి. విసురుగా అంది రోజా. సరే, ఈ తర్కం అంతా తర్వాత. పైకెళ్ళు నువ్వు ముందు. వెళ్ళను దృఢంగా అంది. విజయ్ విస్మయంగా చూశాడు. నా మాట వినవా నువ్వు? వినను. మీ మాటే కాదు, దేవుడి మాట కూడా వినను. మీకేం తెలుసు నా బాధ? నిన్నటి నుంచి నాకు ఈ జీవితం మీద చెప్పలేనంత అసహ్యంగా ఉంది. దీన్ని చక్కదిద్దుకోలేను, భరించలేను. రోజా కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. విజయ్ కోపం ఆవిరిలా అంతమైంది. రోజా మనసులో చెలరేగుతున్న కల్లోల తరంగాలు అతను గమనించకపోలేదు. అతని మనసు స్నేహాభిమానాలతో ఆర్ద్రమయ్యింది. నువ్వు పైకి వెళతావా వెళ్ళవా? అతనికి తెలియకుండానే అతని స్వరం మృదువుగా పలికింది. మీకు వాడికి మధ్య జరిగే ప్రతి అక్షరం నేను వినాలి. నువ్వు పైకి వెళుతున్నావా లేదా అని అడుగుతున్నాను. దానికి జవాబు చెప్పు ముందు.
నేను వెళ్ళను. మీరు వాడిని పంపేయండి. వాడు చెప్పే ఒక్క అక్షరం కూడా మీరు నమ్మద్దు, అసలు వినద్దు. విజయ్ సౌమ్యంగా అడిగాడు. రోజా, ఒక మాటని 2 సార్లు చెప్పే అలవాటు నాకు లేదు. అయినా నీకు చెప్పాను. నువ్వు వినకపోతే నాకు కోపం వస్తుంది, ముందే చెప్తున్నాను. రోజా తలెత్తి అతని వైపు చూసింది. తర్వాత తల అడ్డంగా తిప్పుతూ దృఢంగా అంది. మీరేమైనా అనండి, ఏమైనా చెయ్యండి. వాడు ఈ ఇంట్లో నుంచి వెళ్లే వరకు నేను ఇక్కడ నుంచి ఒక్క అంగుళం కూడా కదలను. అంతేనా? నా మాటకి విలువ లేనట్టేనా? ఇందులో మీకు విలువ ఉండటం లేకపోవటం అన్న ప్రసక్తే లేదు. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నువ్వు పైకి వెళతావా వెళ్ళవా? విజయ్కి ఈసారి నిజంగానే కోపం వచ్చింది. నేను ఇప్పటికి 2 సార్లు చెప్పాను సమాధానం. ఒక మాటని 10 సార్లు చెప్పే అలవాటు నాకూ లేదు. విజయ్ క్షణంసేపు తదేకంగా రోజా వైపు చూశాడు. అతని ఎడమి చేయి ఉన్నట్టుండి రోజా భుజాల చుట్టూ పడింది. ఆ సమయంలో కుడి చెయ్యి మోకాళ్ళ దగ్గర చుట్టేసింది. విజయ్ 2 చేతులు రోజాని చిన్నపిల్లని ఎత్తినట్లు పైకి ఎత్తేశాయి. రోజాకి ఒక్కసారి కళ్ళు తిరిగినట్లయింది. తనను తాను సంభాళించుకుని పెనుగులాడేసరికి విజయ్ మెట్ల దగ్గరికి రావటం, 2-3 మెట్లెక్కడం కూడా జరిగిపోయింది. రోజా పెనుగులాడిన కొద్దీ విజయ్ చేతులు రోజా శరీరాన్ని మరింత బంధించి అతడి ఛాతీకి అదిమిపట్టి బందీని చేశాయి. ఏదో పని మీద బయటికి వచ్చిన గౌరమ్మ ఆ దృశ్యం చూసి విస్తుపోయింది. కళ్ళు పత్తికాయల్లా అవగానే ముక్కు మీద ఔరా అన్నట్లు వేలు వేసుకుంది. గౌరమ్మ జీవితంలో ఎన్నడూ ఎంత ఆసక్తికరమైన అద్భుతమైన దృశ్యం చూడటం జరగలేదు. విజయ్ రోజాని పైకి గదిలోకి తీసుకువచ్చి తన మంచం మీద కోలేసినట్టు దింపాడు. ఇప్పటికైనా తెలిసిందా? నేను అన్నమాట దౌర్జన్యంతోనైనా సరే అమలుపరుస్తాను. అతను గంభీరంగా అనాలని చూసినా పెదవుల మీద చిరునవ్వు మెదులుతూనే ఉంది. గుమ్మం వైపు వెళ్లబోతున్న విజయ్ ఆగి వెనక్కి తిరుగుతూ అన్నాడు. నిజంగానే మతిపోయింది. చంద్రం ఏ పరిస్థితిలో ఇక్కడికి వచ్చాడో తెలిస్తే నువ్వు ఇలా అనవు. వాళ్ల గ్యాంగుకి ఎదురు తిరిగాడు. నన్ను నమ్మి వచ్చిన అతనికి ఆశ్రయం ఇవ్వడం నా ధర్మం కాదా? ఆ బాధ్యత నాకు లేదంటావా? రోజా విచిత్రంగా అతని వైపు చూడసాగింది. నువ్వు కాస్త గొడవ చేయకుండా నిగ్రహం పాటించి నా మీద నమ్మకం ఉంచితే అన్నీ సవ్యంగా జరుగుతాయి. ఇప్పుడు చెప్పు, నా మాట వింటావా? రోజా వింటానన్నట్టు తల ఊపింది. చంద్రం గ్యాంగుకి ఎదురు తిరిగి విజయ్ దగ్గర తలదాచుకోవడానికి వచ్చాడన్న విషయం చెవుల్లో అమృతం పోసినట్టయింది. నేను చంద్రాన్ని ఇక్కడికి పంపిస్తాను. నువ్వు మామూలుగా మాట్లాడు. అతని మనసు నొప్పించే ఏ విషయమూ ఎత్తొద్దు, సరేనా? రోజా సరేనన్నట్లు చూసింది. విజయ్ మెట్లు దిగి ఆఫీస్ రూంలోకి వెళ్లబోతూ ఆగి వంట ఇంటి వైపు వచ్చాడు. గౌరమ్మ కాఫీ కలిపింది. విజయ్ కాఫీ కప్పులు తీసుకుని ఆఫీస్ రూంలోకి వచ్చాడు. చంద్రం టేబుల్ మీద మోచేయి ఆనించి నిశ్చేష్టుడైన వాళ్ళ క్రిందకు చూస్తూ కూర్చుని ఉన్నాడు. అతను తింటూ వదిలేసిన యాపిల్ టేబుల్ మీద అలాగే ఉంది. విజయ్ కాఫీ కప్పు అతనికి అందించాడు. చంద్రం దాన్ని తీసుకుని టేబుల్ మీద పక్కగా పెట్టేశాడు. తీసుకో, చల్లారిపోతుంది, విజయ్ హెచ్చరించాడు. వద్దు విజయ్, నాకు ఆకలి కావటం లేదు. బావుంది. రోజా అన్న మాటలకేనా? కాదు, అది అన్నందుకు కాదు. అది అన్నదని నాకు బాధ లేదు. అంత తీవ్రంగా మాట్లాడిందంటే అంతకు 1000 రెట్లు క్షోభకి గురి అయి ఉంటుంది. చంద్రం చప్పున విజయ్ చేయి పట్టుకున్నాడు. విజయ్, మీరు చెప్పండి. రోజా జీవితం సుఖంగా, ఆనందంగా, హాయిగా, అందరి ఆడపిల్ల నవ్వుతూ తుళ్ళుతూ ఉండాలి. ఇది నా కళ్ళారా నేను చూసుకోవాలి. ఈ అవకాశం నా జన్మలో వస్తుందా? ఆ అదృష్టం నాకుందా? దానికోసం నేనేమి చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాను. ముందు నువ్వు ఆ పళ్ళు తినేసి ఈ కాఫీ తాగు. ఇది నువ్వు మొట్టమొదటి చేయాల్సిన పని. నువ్వు ఆకలితో నకనకలాడుతుంటే రోజా భరించగలదంటావా? చంద్రం కాఫీ కప్పు చేతిలోకి తీసుకున్నాడు. నిజంగానే అతనికి ఆకలి చచ్చిపోయినట్లుంది. చంద్రం కాఫీ తాగుతుండగా ఇంతలో వీధి తలుపు ఎవరో తట్టిన శబ్దం వినిపించింది. చంద్రం ఉలిక్కిపడ్డాడు. విజయ్ ఎవరై ఉంటారా అన్నట్టు ఆలోచనగా చూశాడు. నేనిక్కడ ఉండటం క్షేమమేనా? వచ్చిందెవరో తెలియదు. నువ్వు పైకి వెళ్ళి రోజాతో మాట్లాడుతూ ఉండు. నేను వచ్చిన వాళ్ళని పంపి ఇప్పుడే వస్తాను. నేనా? రోజా దగ్గరికా? చంద్రం విముఖత్వం చూపించాడు. వెళ్ళు, రోజాకి జరిగిందంతా చెప్పేయి. నువ్వు ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చావో రోజాకి చెప్పాను. రోజా ఆగ్రహం తెగిపోయింది. చంద్రం విజయ్ కలిసి లోపలికొచ్చారు. విజయ్ మెట్ల దిగువ నిలబడి చంద్రం ఒక్కొక్క మెట్టే ఎక్కి వెడుతుంటే అతడి పరీక్షగా చూశాడు. విజయ్ మనసులో గబగబా 1000 ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. చంద్రం మెట్లన్నీ ఎక్కి శాంతం కనుమరుగు అయ్యేంతవరకు వేచి చూసిన విజయ్ తర్వాత వచ్చి వీధి తలుపు తెరిచాడు. గుమ్మంలో ఎదురుగా శంకరయ్య, సుందరమ్మ నిలబడి ఉన్నారు. మీరా, రండి లోపలికి అన్నాడు విజయ్. బాబు, మీ మేలు జన్మలో మర్చిపోలేము. మీ రుణం ఏమిచ్చినా తీరదు. మాకీ ఆపదలో దేవుడిలా ఆదుకున్నారు. సుందరమ్మ చేతులు జోడిస్తూ ఏడుపు కంఠంతో అంది. ముందు లోపలికి రండి అన్నాడు విజయ్. ఇద్దరూ లోపలికి వచ్చారు. రోజా పైన ఉంది. చంద్రం ఇప్పుడే వచ్చాడు. రండి అంటూ దోవ చూపాడు.
చంద్రం పేరు వినగానే భార్యాభర్తలిద్దరూ ముఖాలు ముడుచుకున్నారు. ఆ పాపిష్టి వాడిని ఇక్కడికి ఎందుకు రానిచ్చారు బాబు? వాడి మూలంగా మేం పడ్డ క్షోభ అంతా ఇంతా కాదు అంది ఆవిడ. శంకరయ్య హుష్ అంటూ మోచేయి మీద వారిస్తున్నట్టుగా. శంకరయ్య విజయ్ ఆవిడ వెనక నడుస్తున్నారు. శంకరయ్య కంఠం తగ్గించి అడిగాడు, అమ్మాయికి ఆయన ఎవరో తెలుసా? చెప్పారా? విజయ్ తల అడ్డంగా తిప్పాడు. శంకరయ్య ముఖం ఇంకా విస్మయంగానే ఉంది. విజయ్ గుర్తించలేకపోలేదు. విజయ్ పైన గదిగుమ్మం దగ్గరికి వస్తుండగా ఇందులో కింద నుంచి మళ్ళీ కాలింగ్ బెల్ వినిపించింది. మీరు పదండి లోపలికి, నేను ఇప్పుడే వస్తాను విజయ్ క్రిందకు వెళుతూ అన్నాడు. విజయ్ వీధి తలుపులు తెరవగానే గుమ్మంలో పోస్ట్ మ్యాన్ కనిపించాడు. టెలిగ్రామ్ సార్ అన్నాడు. అది చూడకముందే అనంత్ ఇచ్చిందన్నది విజయ్కి తెలిసిపోయింది. టెలిగ్రామ్లో అనంత్ మాటల ధోరణిలాగే ఉంది. షాక్డ్ డెత్ స్టార్టింగ్ ఇమీడియట్లీ మీట్ మద్రాస్ ప్లేన్ అనంత్. విజయ్ నిట్టూర్పు విడిచాడు. అనంత్ వస్తే సగం బరువు బాధ్యతలు తీరతాయి. విజయ్ టెలిగ్రామ్ తీసుకుని వీధి తలుపులు మూసి లోపలికి వచ్చాడు. పైనుంచి సుందరమ్మ ఏడుపు కంఠంతో ఏదో అనటం, రోజా మాట్లాడటం వినిపిస్తోంది. విజయ్ పైకి వెళ్లటమా మానటమా అని తటపటాయిస్తున్న వాడిలా ఒక క్షణం అక్కడే నిలబడి మెట్ల వైపు చూశాడు. ఆ తర్వాత పైకి వెళ్లటం విరమించుకున్నట్లుగా తిరిగి తన గదిలోకి వచ్చాడు. అతనికి ఎందుకో పైకి వెళ్లాలనిపించలేదు. ఆఫీస్ రూంలోకి తిరిగి వచ్చి విజయ్ నిస్సత్తువుగా టేబుల్ అంచుని ఆనుకుని నిలబడిపోయాడు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ స్థిరత్వం తప్పడం అంటే ఏమిటో ఎరుగని అతని మనసు ఈరోజు రకరకాల భావాలతో చిత్ర విచిత్రంగా, అయోమయంగా, అస్థిరంగా తికమక పడసాగింది. అతను కలలో కూడా ఊహించలేని సంఘటనలు ఒక్కసారి ప్రవాహంలా వచ్చి అతడిని ముంచివేసినాయి. ఈ వేగానికి తట్టుకుని తనని తాను కుదుటపరుచుకోవాలంటే కొద్దిసేపు ఒంటరిగా ఉండటం చాలా అవసరం అనిపిస్తోంది. విజయ్ చేతిలో ఉన్న టెలిగ్రామ్ చూశాడు. అతని కళ్ళు మరోసారి శ్రద్ధగా అందులో ఉన్న మాటలని చదివినాయి. తరువాత దాన్ని మడిచి టేబుల్ మీద పక్కగా నెట్టేశాడు. అనంత్ వస్తే తన మీద నుంచి సగం భారం దింపుకున్నట్లు అవుతుంది. అనంత్కి చెప్పాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎప్పటికప్పుడు అతనికి విశదంగా ఉత్తరం రాద్దామనుకుంటూనే జాప్యం చేశాడు. రోజా అనంత్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు. రోజా ఫలానా అని తెలిసినప్పుడు అనంత్ పొందే ఆనందం తను ఊహించలేనిది కాదు. ఆలోచనగా నిలబడిన విజయ్ దృష్టి టేబుల్ మీద ఉన్న ఫోన్ వైపు మళ్ళింది. దాన్ని చూడగానే అతని నుదుట మీద ముడత పడింది. చంద్రం ఈ ఇంట్లో ఉన్నాడు. అతని కోసం ప్రభుత్వం వాడవాడలా అడుగు అడుగునా గాలిస్తోంది. చంద్రం తన ఇంటికి వచ్చిన విషయం వెంటనే నారాయణకి చెప్పటం తన కర్తవ్యం. కానీ చంద్రాన్ని తను వాళ్ళకి అప్పచెప్పే కంటే అతనంతటా అతనే పట్టుబడితే మంచిది. న్యాయం ఎప్పుడూ తనంతట తాను పట్టుబడి నేరం ఒప్పుకున్న వాళ్ళ పట్ల కాస్త సానుభూతితోనో దయతోనో ప్రవర్తిస్తుంది. కానీ చంద్రం ఒప్పుకుంటాడా? తను పట్టుబడితే పోలీసులు క్షమించినా తన పైవాళ్ళు క్షమించరు అన్నట్టుంది అతని ధోరణి. అతనికి నచ్చచెప్పి ఒప్పించి అతనంతటా అతనే పట్టుపడేలా చేయటం మంచిదా, లేక అతని ఇష్టాయిష్టాలతో ప్రసక్తి లేకుండా నారాయణకి ఫోన్ చేయటమా? ఈ రెండిట్లో ఏది ఉత్తమం? ఏ విధంగా అయితే చంద్రానికి హాని జరగకుండా ఉంటుంది? విజయ్ కళ్ళు మూసుకుని నుదుటి మీద వేళ్లతో రాచుకుంటూ దీర్ఘాలోచనలో మునిగిపోయినట్లు అలాగే నిలబడిపోయాడు. ఇంతలో గదిలోకి ఎవరో పరిగెత్తుకు వచ్చినట్లు అడుగుల శబ్దం వినిపించింది. విజయ్ ఆలోచనలు వదిలించుకుని కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా గుమ్మంలో రోజా నిలబడి ఉంది. ఒక్క క్షణం రోజాని తదేకంగా చూస్తూ నిలబడ్డాడతను. రోజా కూడా విజయ్ వైపు అలాగే చూస్తోంది. రోజా ముఖంలో ఆనందం, అపనమ్మకం, కంగారు, విభ్రాంతి ముప్పిరి కొన్నట్టుగా ఉన్నాయి. మనిషి నిలువెల్లా తొట్రుపాటుతో కంపిస్తున్నట్టుగా ఉంది. విజయ్కి అర్థమయ్యింది. అతని గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. ఏ క్షణం కోసం తను 1000 విధాలుగా అవకాశం దొరకాలని తాపత్రయపడ్డాడో ఆ క్షణం వచ్చి వెళ్ళిపోయింది. వేణుగోపాలరావు గారు ఎవరో, రోజా అతనికి ఏమవుతుందో తెలియజేసే ఆ నిజం రోజాకి తనే వినిపించాలని, ఆ నిమిషం తమ ఇద్దరి మనసులో చిరంజీవిగా నిలిచిపోవాలని తను ఎంత వాంఛించాడో అది ఇసకలో పడ్డ నీటి బిందువులా అట్టే వచ్చి ఇట్టే ఇంకిపోయింది. ఒక్కొక్కసారి అంతే. ఎన్నెన్నో ఊహించుకుంటూ ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఎదురు చూసిన సమయాలు ఏ కాస్త ప్రత్యేకత కానీ ప్రాధాన్యత కానీ లేకుండా అతి మామూలుగా అయిపోతాయి. రోజా అస్పష్టంగా పిలిచాడతను. రోజా అతని పిలుపుకు మంత్రముగ్ధ అయిన దానిలా కలలో నడుస్తున్నట్లుగా వచ్చి అతనికి ఎదురుగా నిలబడింది.
ఇది నిజమా? పెద్దవైన కళ్ళతో విజయ్ ముఖంలోకి చూస్తూ అడగలేక అడిగింది రోజా. ఏది? వేణుగోపాలరావు గారి. విజయ్ పూర్తి చేయనే లేదు. రోజా చప్పున అవునన్నట్లు తలూపింది. నిజమే రోజా, నేనే ఇది నీకు చెప్పాలనుకున్నాను. కానీ విజయ్ మాట పూర్తి కాలేదు. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియనట్లుగా ఆగిపోయాడు. రోజా అతనికి దగ్గరగా వచ్చింది. వివసురాలినట్లుగా చూసింది. చేతులు అందిస్తూ అంది. విజయ్, నాకేమిటో భయంగా ఉంది. నాకు నిజంగా మతి భ్రమించిందేమో అనిపిస్తోంది. నా ప్రాణం తేలిపోతున్నట్లుగా ఉంది. విజయ్ రోజా అందించిన చేతులు అందుకున్నాడు. రోజా నోటి నుంచి వచ్చిన చివరి మాటలు అతడిలో గూడు కట్టుకున్న సంకోచాలన్నింటినీ ఒక్కసారి తెగ్గొట్టి గాలిలోకి విసిరేసినట్లు చేశాయి. రోజా చేతులు పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు విజయ్. రోజా తలని బలంగా గుండెలకి అదుముకున్నాడు. నిజం రోజా, ఇది నిజం. చంద్రం హత్యాచారం చేశాడని అంటున్న వ్యక్తి ఎవరో కాదు, మీ తండ్రే. ఇది విచిత్రంగా అపనమ్మకంగా అనిపిస్తున్న యథార్థం. నువ్వు ఫలానా అని తెలిసినప్పటినుంచి తానెవరో నీకు చెప్పలేక, నిజం దాచుకోలేక ఆయన ఎంత హైరాణ పడిపోయారో తెలుసా? ఆయన మూలంగా మీ భవిష్యత్తు పాడైపోయిందని, మీ అమ్మ జీవితం నరకమైందని నువ్వు మాటిమాటికి అంటుంటే నిన్ను వారించలేక, తన ఉనికిని నీ ముందు బయట పెట్టలేక ఎంత చిత్రహింసకు గురి అయ్యారో నాకు తెలుసు. మీ ఈ కష్టాలన్నిటికీ తనే కారణమని కుమిలిపోతున్న ఆయన నీ ముందు సగర్వంగా తలెత్తి నేను నీ తండ్రిని అని చెప్పుకోలేకపోయారు. ఈ విషయం నీకు తెలియజేసే బాధ్యత నా మీదే పెట్టారు. నేను ఎన్నోసార్లు నీతో ఈ విషయం చెప్పటానికి యత్నించాను, కానీ ఎప్పటికప్పుడే ఏదో ఒక అవాంతరం వచ్చి నన్ను మూగవాడిని చేసింది. రోజా, ఈ దోషం నాది. నీకు సాధ్యమైనంత త్వరలో ఈ విషయం తెలియజేస్తానని మాట ఇచ్చాను, కానీ నిలబెట్టుకోలేకపోయాను. పూనాలో చంద్రానికి చెప్పేద్దామని అనుకున్నాను, కానీ చంద్రం కలవలేదు. బొంబాయి నుండి రాగానే నీకు వెంటనే చెప్పేయాలని అనుకున్నాను, కానీ ఈ లోపలే ఇంత గందరగోళం జరిగిపోయింది. ఈ విషయం నేనే చెప్పాలని, ఇంత మంచి మాట నా నోటి నుండి నువ్వు వినాలని నేనెంతగా అనుకున్నానో తెలుసా రోజా? కానీ నేను అనుకున్నట్లు జరగనే లేదు. భూమి మీద నుండి కాళ్ళు తేలిపోతున్నట్లుగా, శూన్యంలో గిరగిరా తిరుగుతున్నట్లుగా అనుభూతి చెందుతున్న రోజాకి విజయ్ చేతి స్పర్శ, అతని మాటలు కాస్త ఆధారం అనేది దొరుకుతున్నట్లుగా, తనని తాను నిలదొక్కున్నట్లుగా అనిపించసాగింది. రోజా చేతులు అతని భుజాన్ని కుచ్చి పట్టుకున్నాయి. అతన్ని హత్తుకుపోయినట్లు నిలబడి గుండెల్లో తలదాచుకుని కళ్ళు మూసుకున్న రోజా విజయ్ నోటి వెంబడి వెలువడుతున్న ప్రతి మాటని, అందులో ప్రతి అక్షరాన్ని మననం చేసుకుని జీర్ణించుకోవటానికి ప్రయత్నించసాగింది. విజయ్ అంటున్నాడు, రోజా, కష్టాలు కలకాలం ఉండవు అంటారే, ఆ మాట అక్షరాల నిజమనిపిస్తోంది. గతంలో నువ్వెలాంటి బాధలు పడినా వాటిని మర్చిపోయి హాయిగా నవ్వగల రోజులు నీ ముందుకు వచ్చాయి. ఆయన నీ తండ్రి. ఈ ప్రపంచంలో అన్నింటికంటే ఆయనకు మీరు ఎక్కువ అన్న సంగతి నమ్ము. జరిగినదంతా మన మంచికే అన్నట్లు చంద్రం ఇక్కడికి రావటం కూడా మేలే అయ్యింది. అతని విషయంలో ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. రోజా, చెప్పటం మర్చిపోయాను. అనంత దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. రేపు వస్తున్నాడు. విజయ్ అంటుండగానే ఫోన్ గణగణం రోగింది. విజయ్ రోజాని అలాగే పట్టుకుని ఎడంచెయ్యి చాచి రిసీవర్ తీసుకున్నాడు. రోజా మెల్లగా అయిష్టంగా తప్పనిసరిగా విజయ్ నుంచి విడివడి పక్కకు జరిగి నిలబడింది. విజయ్ ఫోన్లో అవతల వాళ్ళు చెప్పే మాటలు అత్యంత శ్రద్ధగా విన్నాడు. ఐసి, సరే అలాగే అని ఫోన్ పెట్టేశాడు. రోజా వైపు తిరుగుతూ, ఆయనకి బ్లడ్ ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నారట అన్నాడు. రోజా చప్పున విజయ్ చేయి పట్టుకుంది. విజయ్, మనం వెంటనే ఇప్పుడే అక్కడికి వెళదాం. డాక్టర్లతో ఎలాగైనా సరే ఆయన్ని బ్రతికించమని చెప్పండి. కనీసం ఒక్క అరగంట అయినా సరే ఆయనకి స్పృహ వచ్చేలా చెయ్యమనండి. ఆయన రక్తం పొంచుకు పుట్టుకున్నందుకు, ఆయన నాకు జన్మ ఇచ్చిన తండ్రి అయినందుకు నేనెంత గర్విస్తున్నానో ఆయనకి చెప్పాలి. ఆయనెవరో తెలుసుకోకుండా పరుషంగా మాట్లాడి ఆయన మనసు బాధ పెట్టినందుకు నేను క్షమార్పణ కోరుకోవాలి. పాపిష్టదాన్ని, ఎన్ని మాటలు అన్నాను అంటుండగానే రోజాకి దుఃఖం వచ్చేసింది. విజయ్ రోజా తల మీద చెయ్యి వేశాడు. ఎంతో అనునయంగా నచ్చ చెప్తున్నట్లుగా అన్నాడు. రోజా, ఇందులో నీ తప్పేమీ లేదు. జరిగిన దానికి నువ్వేమీ బాధ్యురాలివి కాదు. కాకపోతే మాత్రం అయినా ఇదేం విచిత్రం, ఆయనని తిరిగి పొందగలిగి కూడా గుర్తించలేకపోయాను. విజయ్, మాలాంటి దురదృష్టం ఈ ప్రపంచంలో ఇంకే సంతానానికే వద్దు. నాతో ఆయన కనీసం ఒక్కసారైనా చూచాయిగానైనా. రోజా వాక్యం పూర్తి చేయలేకపోయింది. దుఃఖపు తెర మాటలని మింగేసింది. ఇంతలో గది బయట అలికిడైంది.
పరదా తొలగించుకుని శంకరయ్య, సుందరమ్మ వారి వెనుక చంద్రం లోపలికి అడుగు పెట్టారు. శంకరయ్య విజయ్ని చూడగానే చేతులు జోడిస్తూ అన్నాడు, బాబు, ఇక జరిగిపోయేది ఎలాగో తమరు చెప్తే. శంకరయ్య వెనక నిలబడిన చంద్రాన్ని చూడగానే విజయ్ ఉలిక్కిపడ్డాడు. అతని ముఖం నల్లగా మాడిపోయినట్టుగా ఉంది. కొద్దిసేపటి క్రితం ఈ గదిలో తనతో మనసు విప్పి చిన్నపిల్లవాడిలా నిష్కపటంగా నిర్మలంగా మాట్లాడిన మనిషి ఇతనేనా అనిపించింది. విడుదల లభిస్తున్నంత ఆనందంతో ఎదురు చూస్తున్న ఖైదీకి ఆ క్షణంలోనే ఉరితీయబోతున్నారన్న వార్త వినిపిస్తే ఎలా నిశ్చేష్టుడవుతాడో, ఏ విధంగా మనసు రాయిలా మొద్దుబారిపోతుందో ఆ విధంగా ఉన్నాడు. మహారణ్యాలు చుట్టూరా తగలబడుతుంటే దాని మధ్య చిక్కిపోయిన సింహపు పిల్ల కళ్ళలా ఉన్నాయి అతని కళ్ళు. విజయ్ అప్రయత్నంగా చంద్రం వైపు ఒక అడుగు వేశాడు. ఈ లోపలే రోజా గబగబా ముందుకు వెళ్ళి అతని చేయి పట్టుకుంటూ అంది, చందు, ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఆయనకి రక్తం ఎక్కించడానికి ప్రయత్నం చేస్తున్నారట. మనం ఇక్కడ ఆలస్యం చేయొద్దు, అక్కడికి వెళదాం. రక్తం ఎవరో ఇవ్వటం ఎందుకు, నేనే ఇస్తాను. నా శరీరంలో ఉన్న ప్రతి రక్త బిందువు ఇచ్చి బ్రతికించుకుంటాను. రోజా చంద్రం చెయ్యి అలా పట్టుకునే మళ్ళీ విజయ్ వైపు తిరిగింది. విజయ్, చప్పును మనం హాస్పిటల్కి వెళ్ళే మార్గం చూడండి. విజయ్ చంద్రం వైపు చూస్తూ అన్నాడు. చంద్రం, హాస్పిటల్కి రావడానికి నీకేమైనా అభ్యంతరమా? రోజా కల్పించుకుంది. లేదు, ఉండదు. ఇద్దరు కలిసే వెళతాం. చంద్రాన్ని చూడటానికి ఆయనంత తహతహలాడారో నాకు తెలుసు. ఆయనకి స్పృహ వచ్చి చూడటం అంటూ జరిగితే మా ఇద్దరినీ కలిపే చూడాలి. చంద్రాన్ని ఆయనకి చూపిస్తానన్న నా వాగ్దానం ఈ ఆఖరి క్షణంలోనైనా నేను నిలబెట్టుకుంటాను. విజయ్ చంద్రం వైపే చూస్తున్నాడు. చంద్రం రోజా మాటలు అంగీకరించలేదు, కాదని వ్యతిరేకంగా చూడలేదు. శంకరయ్య కూడా అన్నాడు, కానివ్వండి బాబు, అందరం కలిసే అక్కడికి వెళదాం. విజయ్ డ్రాయర్ తెరిచి తాళాలు తీసుకుంటూ అన్నాడు, ఒక్క క్షణం ఉండండి, నేను కారు తీసుకొస్తాను. హాస్పిటల్లో స్పృహ లేనట్టు పడి ఉన్న వేణుగోపాలరావు గారి మంచం చుట్టూ విజయ్, రోజా, చంద్రం, శంకరయ్య, సుందరమ్మ అందరూ నిలబడ్డారు. ఎవరి నోటి నుంచి ఎలాంటి వ్యాఖ్యానమూ లేదు. ఎవరికి వారే తమ తమ ఆలోచనలలో లీనమైపోయినట్లు చిత్తరువుల్లా ఉన్నారు. అక్కడ అంతమంది ఉన్నా ఆ గదిలో విచిత్రమైన ప్రశాంతత అలుముకుని ఉంది. ఇంతలో డాక్టర్ లోపలికి వచ్చాడు. విజయ్, మీలో ఎవరు ఆయనకి రక్తం ఇస్తున్నది? విజయ్ రోజా వైపు చూశాడు. రోజా తానే అన్నట్లు చూస్తూ ముందుకు వచ్చింది. అప్పటి వరకు వేణుగోపాలరావు గారి ముఖం వైపు రెప్పవాల్చకుండా తదేకంగా చూస్తున్న చంద్రం రోజా వైపు తల తిప్పాడు. అతని చెయ్యి వచ్చి రోజా భుజం మీద పడింది. రోజాని వెనక్కి లాగి తన ముందుకు వచ్చాడు. డాక్టర్, ముందు నా రక్తం చూడండి. గ్రూప్ సరిపోతే సరే, లేకపోతే తర్వాత అమ్మాయి ఇస్తుంది. చందు, రోజా, నువ్వు కాదనకు. కాదన్నా నేను వినను. చందు దృష్టి మళ్లీ మంచం మీద ఉన్న వేణుగోపాలరావు గారి వైపు మళ్ళింది. అతని కంఠం అస్పష్టంగా జీరగా తనకి తాను చెప్పుకుంటున్నట్లుగా పలికింది. ఆయన్ని ఈ ప్రమాదానికి గురిచేసిన వ్యక్తిని నేను. నా రక్తంతో ఆయన మళ్లీ ప్రాణం పోసుకోగలిగితే అంతకంటే నేను కోరేది ఇంకేదీ లేదు. ఆయన బ్రతికితే నాకు నిష్కృతి లభించినట్లే, భగవంతుడు నన్ను మన్నించినట్టే భావిస్తాను. రోజా కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్లు నిలిచాయి. డాక్టర్లు అక్కడే చంద్రానికి బెడ్ ఏర్పాటు చేశారు. అతని రక్తం పరీక్ష జరిగింది. గుడ్, మీ గ్రూప్ సరిపోయింది అన్న డాక్టర్ మాటలు వినగానే చంద్రం మీద నుంచి పెద్ద భారం దించుకున్నట్టు చూశాడు. వేణుగోపాలరావు గారి కోసం చంద్రం నుండి రక్తం తీసుకునే ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఆ హాస్పిటల్, ఆ మందులు, ఆ వాసనలు సుందరమ్మకు సరిపడలేదు. వచ్చిన కొద్దిసేపటికి కడుపు పట్టుకుని వికారంగా ఉంది అంది. శంకరయ్య విజయ ఆదేశానుసారం సుందరమ్మని కింద ఉన్న లాన్లోకి తీసుకువెళ్లాడు. బెడ్ మీద చంద్రం పడుకున్నాడు. అతని చేతి నుంచి రక్తం మెల్లగా తీస్తున్నారు. చంద్రం కళ్ళల్లో మెల్లగా కూడుకున్న నీళ్లు పక్కలకి జారిపోసాగాయి. అతనికి మాటిమాటికి ఇది నిజమా అనిపిస్తోంది. కళ్ల ముందు అనేక దృశ్యాలు చకచకా చక్రాల్లా పరుగులెత్తుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. అక్కడ తను పరిగెత్తడం, పట్టుపడడం, గాయపడి ఆయన ముందుకు రావటం, ఆయన ఆయాసంతో తనని చెంపదెబ్బ కొట్టడం, ఎన్నెన్నో. వాటిని తరిమి వేస్తూ ఇంకా కొన్ని దృశ్యాలు కళ్ళెదుట నిలవటానికి ప్రయత్నిస్తున్నాయి. లావణ్యతో పరిచయం, లావణ్య ఫలానా అని అతనికి తెలియటం, ఆ అమ్మాయి మెడలో నగ చూడటం, తన మనసులో కసితో ఏవగింపుతో జరిగిన నిర్ణయాలు, ఇవి అతనికి గుర్తుకు రాసాగాయి. అయినా ఇదెక్కడి విపరీతం! ఈ ప్రపంచంలో అంతమందివి గాడి తప్పిన జీవితాలు లేవు. తను తల్లి కడుపులో ఊపిరి పోసుకుంటుండగా దూరమైన తండ్రితో తిరిగి ఈ రకంగా బ్రతుకు ముడిపడడం ఎంత విచిత్రం, ఎంత విషాదం! ఆయనని ఇంకే రకంగానైనా తను చూడకూడదా? ఈ విధంగా ఎందుకు జరగాలి? అక్కడే నిలబడి ఉన్న రోజా మనసులో కూడా చిత్ర విచిత్రమైన భావతరంగాలు కల్లోలంగా ఉవ్వెత్తున లేచి పడసాగాయి. ఒక పక్క చంద్రం, మరో పక్క వేణుగోపాలరావు గారు. వేణుగోపాలరావు గారా? కాదు కాదు, తన తండ్రి, తనకు జన్మ ఇచ్చిన దైవం.
రోజాకి ఆయన తన తండ్రి అనే విషయం ఇంకా ఇంకా 1,00,000 సార్లు 1,00,00,000 సార్లు మననం చేసుకోవాలనిపిస్తోంది. తన జీవితపు త్రాసులో అదృష్ట దురదృష్టాలు సరిగ్గా సమంగా తూగుతున్నట్లుగా అనిపిస్తోంది. వాళ్ళిద్దరినీ కళ్ళారా చూసుకుంటున్న రోజా ఒక్క అడుగు పక్కకు తిరిగి విజయ్ని ఆనుకునేంత దగ్గరగా నిలబడింది. విజయ్, ఆయన బ్రతికితే చాలు, ఇంతకంటే నేను ఇంకేమీ కోరను. విజయ్ మాట్లాడలేదు. చెయ్యి చాచి రోజా చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కాడు. ఆ స్పర్శతో ఏదో సాన్నిహిత్యం, మమత, స్నేహం ఇవన్నీ విజయ్లో నుంచి తనలోకి ప్రవహిస్తున్నట్లుగా అనుభూతి చెందసాగింది రోజా. చాలాసేపైన తర్వాత చంద్రం బెడ్ మీద నుంచి దిగి యువతలకి వచ్చాడు. మీరు కొద్దిసేపు బాగా రెస్ట్ తీసుకోవాలన్నాడు డాక్టర్. చంద్రం నుంచి తీసుకున్న రక్తం వేణుగోపాలరావు గారికి ఎక్కించే ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయి. శంకరయ్య, సుందరమ్మ మళ్ళీ లోపలికి వచ్చారు. బెడ్ దిగి వస్తున్న చంద్రాన్ని భుజం తడుతూ ఇంటికి వెళదాం పదా అన్నాడు విజయ్. రోజా, నాకెంతో సంతృప్తిగా ఉంది. స్వర్గంలో ఉన్న అమ్మ కూడా సంతోషించే పని చేశావు. చాలా హాయిగా ఉంది అన్నాడు. అందరూ గుమ్మం దాటి బయటికి వచ్చారు. 4 అడుగులు వేశాడో లేదో చంద్రం హఠాత్తుగా ఆగిపోయాడు. ఎదురుగా నారాయణ నిలబడి ఉన్నాడు. అతని వెనుక ఇంకో 2 మనుషులు సిఐడీలు కాబోలు మామూలు వేషంలో ఉన్నారు. చంద్రానికి అభిముఖంగా వచ్చిన నారాయణ, మిస్టర్ చంద్రం, యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నాడు. చంద్రం ఉలిక్కిపడ్డట్టు చూశాడు. అతనికి గాఢ నిద్రలో నుంచి ఒక్కసారి మేలుకొని చుట్టూ చూసినట్టుగా ఉంది. అంతవరకు భారంగా, దీనంగా, విషాదంగా ఉన్న అతని కళ్ళు చటుక్కుని చురుగ్గా మారాయి. శరీరం ప్రమాదం పసిగట్టిన అడవి జంతువులా నిటారుగా అయింది. నారాయణ, విజయ్ నారాయణకి ఏదో చెప్పబోతున్నాడు. నారాయణ వినిపించుకోలేదు. హీజ్ అండర్ అరెస్ట్ అన్నాడు దృఢంగా. అతని కంఠంలో కఠినత్వం కంగుమంది. ఇంతలో చంద్రం ఉన్నట్టుండి 2 చేతులతో నారాయణను బలంగా దోశాడు. యథాలాపంగా ఉన్న నారాయణ వెల్లకిలా పడిపోయి గిరిగింతలు తిరిగి ఎలాగో తనను తాను నిలదొక్కున్నాడు. ఆ కాస్తలోనే తనకు అడ్డంగా వచ్చిన సిఐడి ఆఫీసర్ని పిడికిలి బిగించి బలంగా డొక్కలో గుద్దిన చంద్రం అక్కడి నుంచి వేగంగా పరుగులంకించుకున్నాడు. చంద్రం, ఆగు! చంద్రం! విజయ్ చంద్రం వెనకాల పరిగెడుతూ పెట్టిన కేకలు ప్రశాంతంగా ఉన్న ఆ పరిసరాల్లో పిడుగుపాటి ప్రతిధ్వనించాయి. చంద్రం ఆగలేదు. విజయ్ పిలుపు లక్ష్య పెట్టలేదు. పొడుగ్గా ఉన్న ఆ కారిడార్లో లేని బలం తెచ్చుకుని పరిగెత్తసాగాడు. అప్పటికి లేచి తనను తాను కుదుటపరుచుకున్న నారాయణ వేగంగా 4 అడుగులు ముందుకు వేసి జేబులో నుంచి పిస్టల్ తీసి చంద్రం కాళ్ళకి గురి చూడసాగాడు. ఇది చూసిన రోజా కెవ్వుమంది. అతని మీద పడేది లాక్కోబోయింది. నారాయణ పక్కనున్న 2 చప్పున దగ్గరకొచ్చి రోజాని యువతలకు లాగి పట్టుకున్నారు. విజయ్ మెరుపులా పరిగెత్తి చంద్రాన్ని 2 చేతులతో వాటేసి పట్టుకున్నాడు. విజయ్, మీకు తెలియదు, వదలండి నన్ను! ఆయాసంతో అంటున్న చంద్రం ఎలాగో విజయ్ పట్టు సడలించుకుని ముందుకు పరిగెత్తాడు. కానీ అతని పరుగు వేగం తగ్గింది. ఒళ్ళు తూలిపోయింది. కాళ్ళు తడబట్టాయి. కళ్ళు చీకట్లు కమ్మేశాయి. అబ్బా! కళ్ళ ముందు అంతా వలయాలు తిరుగుతూ శూన్యంగా అయిపోగా చెయ్యి కళ్ళ మీదకి పోనిచ్చుకుంటూ అన్నాడు. చీకట్లో ఆధారం కోసం తడుముకుంటున్న మనిషిలా చెయ్యి చాచి గోడ మీద వేశాడు. ఆ లోపల అక్కడికి వచ్చేసిన విజయ్ చంద్రాన్ని చేతులతో చుట్టేసి పొదివి పట్టుకున్నాడు. చంద్రం, ఇప్పుడే రక్తం ఇచ్చిన మనిషివి, ఏమిటి ఈ సాహసం? మందలింపుగా అన్నాడు. విజయ్, మీకు తెలియదు, నేను పట్టుపడకూడదు. ఇది మా వాళ్ళకి తెలిసిన మరుక్షణంలో నా చావు మూడినట్టే. నేను పట్టుపడకూడదు. రోజా కోసం, మీకోసం, అందరి కోసం ఆయాసంతో వగురుస్తూ అంటున్న అతనికి ఆ పైన మాటలు పెగల్లేదు. విజయ్ చేతుల్లో ఒదిగిపోయాడు. చంద్రం పరుగు వేగం తగ్గటం, విజయ్ చేతుల్లో బందీగా చిక్కడం ఈ రెండూ చూసిన నారాయణ మెల్లగా పిస్టల్ తిరిగి తన జేబులో పెట్టుకున్నాడు. విజయ్ దగ్గరగా వస్తూ హీజ్ అండర్ అరెస్ట్ అన్నాడు.